ఇవన్నీ మేము ఇంట్లో మహిళలంతా కలిసి వితౌట్ పొల్యూషన్ తగ్గించడానికి ఏ ప్లాస్టిక్ యూజ్ చేయకుండా మొత్తము ఇది మట్టితో చేస్తాము. ఈ థ్రెడ్ కూడా కాటన్ది, మనకి కాటన్ థ్రెడ్, ఏమీ పొల్యూషన్ అవ్వదు. మట్టి పాత్ర అంటే ఏమంటారు, సింపుల్గా తీసేస్తారు మట్టిది అని, కానీ దీంట్లో ఎంత శక్తి ఉంది అనేటువంటిది మట్టిది చాలా మందికి తెలియదు ఇప్పటి వాళ్ళకి. అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయ విత్తనాలు మన ఇంటి దగ్గర పండించుకునే దానికి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఇస్తున్నారు. 100% ప్యూర్ కాటన్ కాబట్టి కెమికల్ లేకుండా ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా కూడా స్కిన్కి మంచిది. వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. మనం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బీసీ సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రసాద్ ఐమాక్స్ దగ్గర సెక్రటేరియట్ కు కొంచెం దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే బీసీ చేతి వృత్తుల వస్తువుల ప్రదర్శన, అమ్మకాలు. ఏదైతే బీసీలో వారి యొక్క కులాలు ఉన్నాయో వారికి సంబంధించి మేదరి కావచ్చు, కమ్మరి కావచ్చు, కుమ్మరి కావచ్చు, వారు తయారు చేసేటువంటి ఏదైతే వస్తువులు ఉన్నాయో బోనాల పండుగ సందర్భంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులైనటువంటి గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి చేతి వృత్తుల ప్రదర్శనను మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. ఇక్కడ స్టాల్ 1 లో చూద్దామండి. మనకి ఇక్కడ కుమ్మరి చేతి వృత్తుల అమ్మకం ప్రదర్శన అని ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళతో మనం తెలుసుకుందాం అసలు వీళ్ళ ట్రాన్స్పోర్ట్ ఏంటి, వీళ్ళకి ఇక్కడ ఉన్నందుకు అసలు వీళ్ళు ఎలా అమ్మకం చేస్తున్నారు, ప్రజలు ఎలా వస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే అండి, నా పేరు వర్షిని. నేను ఇక్కడ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. అంటే అసలు మీరు అన్ని ఐటమ్స్ ఇంట్లోనే రెడీ చేస్తామండి. ఇవన్నీ మేము ఇంట్లో మహిళలంతా కలిసి వితౌట్ పొల్యూషన్ తగ్గించడానికి ఏ ప్లాస్టిక్ యూజ్ చేయకుండా మొత్తము ఇది మట్టితో చేస్తాము. ఈ థ్రెడ్ కూడా కాటన్ది, మనకి కాటన్ థ్రెడ్, ఏమీ పొల్యూషన్ అవ్వదు. సో ఏం పొల్యూషన్ అవ్వకుండా ఉండడానికి మేము ఇలా మట్టితో ప్లాన్ చేసి చేస్తున్నాము. అంటే అసలు మీరు ఏమేమి వస్తువులు అమ్ముతున్నారు అక్క? ఇప్పుడు మా షాప్లో ఉన్నాయి అన్ని మట్టివి అండి. మట్టి జ్యువెలరీ ఉంది, మట్టివి డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, వండుకోవడానికి వంట పాత్రలు ఉన్నాయి. సో మనము అందులో వండుకుంటే మన హెల్త్ కూడా మంచిది. అంటే మీకు ఎలా తెలుసు ఇక్కడ ఈ ప్రదర్శన జరుగుతుందని ఎలా తెలుసు? అసలు ఇక్కడికి కుమ్మరి మహిళా సంఘం నుంచి వచ్చామండి. వాళ్ళు బాలకృష్ణ అన్న చెప్పారు మాకు, బాలకృష్ణ అన్ననే పెట్టించాడండి మాకు ఇక్కడ స్టాల్. అంటే మీరేమన్నా చెల్లించాలా? మొత్తం ఉచితమే మేడం, మాకంతా ఉచితమే. బాలకృష్ణ అన్న ద్వారా మాకంతా ఉచితమే ఇక్కడ. అంటే ప్రభుత్వం మీ యొక్క కళలను ప్రోత్సహించడానికి ఇక్కడికి అవును మేడం, ఇక్కడ కుమ్మరి వృత్తి వాళ్ళది ప్రోత్సహించడానికి మాకు ఇక్కడికి పిలిపించడం జరిగింది. సో మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టుకున్నాము. అంటే ప్రజాదరణ ఎట్లుందండి? జనాలు వస్తున్నారు? ఆ రోజు వస్తున్నారు, నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యింది కదా మేడం. వస్తున్నారు, చూస్తున్నారు, ఇంకా చూస్తే మాకు తెలుస్తుంది. అది అందుకే మమ్మల్ని ప్రోత్సహించండి, ఇందులో ఏమీ పొల్యూషన్ ఉండదు. ఓకే అండి, థ్యాంక్ యూ. మనం స్టాల్ నెంబర్ 5 దగ్గర ఉన్నామండి. బాబా ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఖమ్మం నుంచి వచ్చినాం. ఖమ్మం. మీకు ఇక్కడికి రావడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ప్రభుత్వమే భరించిందా? వాళ్ళే ఇస్తున్నారు. అంటే ఇక్కడికి ఎవరు చెప్పారు మీకు ఇన్ఫర్మేషన్? ఇది తెలంగాణ ఇది ఉంది కదా, బీసీ చేతి వృత్తుల వాళ్ళు సంఘం వాళ్ళు చెప్పారు. ఏంటి అసలు ఇవన్నీ ఏంటి, మీరు ఏం అమ్ముతున్నారు ఇక్కడ? విత్తనాలమ్మా, ఇది విత్తనాలు. అంటే ఇక్కడ మనం ఈ పేడ తోటలో ఇంటి టెర్రస్ గార్డెన్ వేసుకునే దానికి విత్తనాలు ఇవి. అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయ విత్తనాలు మన ఇంటి దగ్గర పండించుకునే దానికి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఇస్తుంటాం. ధరలు ఎంత బాబా? ఎంత జనాలు ఎట్లా వస్తున్నారు? ధరలు ఎలా విధంగా ఉన్నాయి? ధర అంటే ఒక 100కి 6-7 ప్యాకెట్లు ఇస్తుంటాము. అట్లా 7 రకాలు ఇస్తాం 100కి. వాళ్ళు తీసుకొని పోతుంటారు. అంటే ప్రభుత్వం మీకు సౌకర్యాలు మంచిగా చేసిందా ఇక్కడ? మొత్తం పొద్దుగాల టిఫిన్ పెట్టారు, మళ్ళా ఒక అకామిడేషన్ ఇచ్చిండ్రు, అక్కడ రూమ్లు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మధ్యాహ్నం లంచ్, నైట్ అన్నం అన్ని పెట్టారు. సాయంత్రం కూడా ఇస్తున్నారు. అంటే బీసీ సంక్షేమ సంఘం తరపున మీకు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు? వాళ్ళు చేతి వృత్తి సంఘం తరపున చేస్తున్నారు. అంటే ఇది మాది, ఇది వ్యవసాయానికి సంబంధించిందమ్మా. ఇది కూడా ఏం గింజలు బాబాయ్? ఇవి గోంగూర గింజలు. ఇవన్నీ కూడా మీరు ఇంటి దగ్గర తీసుకొచ్చినవేనా? ఇంటి దగ్గర. పసుపు కూడా అది ఆర్గానిక్ గా పండించేది. తోటకూర విత్తనాలు, పాలకూర, అంటే ఆకుకూర, కూరగాయ విత్తనాలు అన్నీ ఉంటాయి. మీరు ఇంట్లో పెట్టి తీసుకొచ్చిన విత్తనాలు? అంటే మాకు ఒక సంఘం, అందరు ఉంటారు, ఒక రైతులు 10 మంది రైతులు కలిసి పండించేది, ఒక్కళ్ళు కాదు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు ఉంటే అవన్నీ మనం సేకరించుకొని తెచ్చుకోవాలి. ఇక్కడ స్టాల్ నెంబర్ 8 లో ఉన్నామండి. ఇది జనరల్ గా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఆడపిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎక్కువగా అత్యంత ఇష్టపడేటువంటి బ్యూటీ పార్లర్కి వెళ్తా ఉంటారు వాళ్ళ ఫేషియల్ స్కిన్ కోసం అని చెప్పి, గ్లో కోసం. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే కేవలం ఇది ఒక 2 డ్రాప్స్ చాలు, ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆర్గానిక్ గా తయారైనటువంటిది, సోయా బేస్డ్ అని చెప్తా ఉన్నారు. ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఏంటి సార్ అసలు మీరు ఏం అమ్ముతున్నారు? ఇది సోయా బేస్డ్ అమ్మా. జనరల్గా ఏంటంటే కెమికల్స్ లేకుండా
ఫేస్కి గ్లో కోసం తయారు చేసింది. బ్యూటీ పార్లర్కి వెళ్ళడం వల్ల ఏంటంటే కాస్ట్ అవుతుంది 300-400 అట్లా అవుతుంది. అలా కాకుండా ఈచ్ అప్లికేషన్ 3-4 రూపీస్ అవుతుంది మీకు. ఈ బాటిల్ వచ్చి 350 రూపీస్. ఇది మీకు మోర్ దాన్ 70 టైమ్కి వస్తుంది. అంటే ఈచ్ అప్లికేషన్ మీకు 5 రూపీస్ పడుతుంది, బిలో 5 రూపీస్. మీరు ఫంక్షన్ ఎప్పుడు వెళ్ళేటప్పుడు చేసుకోవచ్చు. లెస్ మీరు మచ్చలు ట్యాన్ అయిపోవాలంటే వీక్లీ ట్వైస్ పడితే ట్యాన్ మచ్చలు అయిపోతాయి. ఈ పక్కా గ్యారంటీడ్, ఎటువంటి కెమికల్స్ లేవు, నో సైడ్ ఎఫెక్ట్స్. థ్యాంక్ యూ. స్టాల్ నెంబర్ 8 దగ్గర ఉన్నామండి మనం. ఇది కమ్మరి చేతి వృత్తుల అమ్మకం ప్రదర్శన ఉంది. ఇక్కడ చూసుకుంటే మనం ఇంట్లో వాడుకునేటువంటి మూకుళ్ళు కావచ్చు, కత్తిపీటలు కావచ్చు, ఏదైతే మనం ఇంట్లో వాడుకునేటువంటి చిన్న చిన్న చపాతీలు చేసేటువంటివి కావచ్చు, ఇక్కడ రోకళ్ళు కావచ్చు, మనం చేన్ల దగ్గర వ్యవసాయానికి వాడుకునేటువంటి కొడవళ్ళు, గొడ్డళ్ళు, ఇంకా రోళ్ళు, చిన్న చిన్న రోళ్ళు, చిన్న సైజు నుంచి మొదలుకుంటే పెద్ద సైజు వరకు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. ఈ స్టాల్ నెంబర్ 8లో వీళ్ళకి సంబంధించినటువంటి చేతి వృత్తులను వీళ్ళు అమ్మకానికి పెట్టినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది మనకి. ఇక్కడ స్టాల్ గౌడన్నల చేతి వృత్తుల అమ్మకం ప్రదర్శన దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంది, వారిని అడిగి తెలుసుకుందాం మనం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే హైదరాబాద్ మేడం. మన ఇక్కడ నెక్లెస్ రోడ్లోను నేరా కేఫ్ అని ఉంది. ఆ కేఫ్ వాళ్ళది ఈ యూనిట్ అంతాను. ఇది విలేజ్లో యూనిట్ ఉంది, ఇక్కడేమో షోరూమ్ ఉంది. అంటే మీరు అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారా? ఈ అక్కడి నుంచే తెస్తారు. ఏ రోజుకి ఆ రోజు నేరా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఏ రోజుకి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ట్యాపర్స్ దగ్గర తీసుకుని అది ఫిల్టర్ చేసి ప్యాక్ చేసి ఇక్కడికి పట్టుకొస్తారు పొద్దున్నే. 2 రోజుల దాకా ఐస్లో వేస్తే 2 రోజులు 3 రోజులు ఉంటుంది, పాడైపోదు. అంటే మీకు ఎట్లా ఇక్కడ ప్రభుత్వమే మిమ్మల్ని ఇక్కడికి ఇవన్నీ పెట్టుకోవడానికి వచ్చిందా? వాళ్ళే ఇచ్చారు స్టాల్. మీరు ఏం చెల్లించేది ఏం లేదు? ఏం లేదు. మీకు పొద్దున టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అన్ని వాళ్ళే. సో మీ ధరలు ఎట్లున్నాయమ్మా? ఇవేంటి అసలు మీరు తయారు చేసిన ధరలకే అమ్ముతాం. వీటిని ఏమంటారమ్మా మీరు? ఏంటి? తాటి చెట్టు ఆకు ఇది. ఇది మొత్తం తాటి పరిశ్రమ అనమాట. తాటి చెట్టు ఉపయోగాలు ఎన్ని ఉంటాయో అన్ని. తాటి చెట్టు అంటే కల్పవృక్షం లాంటిది. తాటి చెట్టుకి అది ఇప్పుడు పూజ చేసుకునే చేపలు అవన్నీ తయారు చేస్తాం. పూజకి చాలా మంచిది ఇది. ఎందుకంటే తాళపత్ర అంటే ఈ ఆకు మీద గ్రంథాలు రాశారు మునులు మునీశ్వరులు అందరూ. అందుకని ఇది పవిత్రమైందని అందరూ నమ్ముతారు. ఇది గుళ్ళల్లోనూ వాటిల్లోనూ కూడా వాడతారు. మేము రిటర్న్ గిఫ్ట్లు కూడా తయారు చేసి ఇస్తాం. ఈ నీరా ఎట్లుందమ్మా? జనాలు ఏమైనా కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారా? తెలుసు అందరికి. నీరా గురించి తెలుసు, నీరా హెల్త్ డ్రింక్ అని తెలుసు, నీరా చాలా మంచిదని తెలుసు. ఇది తాటి బెల్లం ఉంటుంది, నీరాతో చేస్తారు తాటి బెల్లం. ఇది తాటి చక్కెర, ఇది తాటి బూస్టు, అది తాటి తేనె. తేనె చెరుకు నుంచి చేస్తారు, చెరుకు పాకం అంటారు కదా, అలాగే తాటిది అన్నమాట. ఇది పాలలో వేసి ఈ బూస్ట్ కానీ తేనె కానీ పాలలో వేసుకొని తాగితే మనకు కూడా మంచిది. శ్లేష్మ వచ్చి గొంతు పట్టుకున్నట్టుంటే అది కరుగుతుంది, మంచిది అనమాట. మనం స్టాల్ నెంబర్ 11 దగ్గర ఉన్నామండి. ఇక్కడ చూసుకుంటే మనం వీళ్ళు ఓన్లీ చేతితో కస్టమైజ్ చేసినటువంటి మనం ఈ పెయింటింగ్స్ చూస్తూ ఉన్నాం. పెయింటింగ్స్ నుంచి మొదలుకుంటే మనం ఇంట్లో పెట్టుకునేటువంటి అలంకరణకు పెట్టుకునేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. వీరు ఇక్కడ చేయడమే కాకుండా చాలా మందికి నేర్పించడం కూడా జరుగుతుందంట. ఎందుకంటే వీరి యొక్క కళని ఇక్కడ ఆ అమ్మకం ప్రదర్శనలో వీళ్ళు తయారు చేసినటువంటి వస్తువులు కావచ్చు, వీళ్ళు అనేక రకాల వస్తువులు కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇంట్లో మనం అలంకరణకు పెట్టుకునేటువంటి వస్తువులు మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం. అవి స్టాల్ నెంబర్ 13 దగ్గర ఉన్నామండి. ఇక్కడ చూసుకుంటే మనం వీళ్ళు కొన్ని క్లాత్స్, ఇది చేనేత సంబంధించినటువంటి క్లాత్స్ కూడా అమ్ముతా ఉన్నారు. వీటి గురించి అసలు తెలుసుకుందాం, ఇవి ఏంటివి అనేవి. ఎక్కడి నుంచి వచ్చారు అంకుల్? మాది తెలంగాణ హ్యాండ్లూమ్ అండి. ఇది గవర్నమెంట్కి సంబంధించింది. ఇది గవర్నమెంట్ వాళ్ళు మగ్గాల దగ్గర నుంచి ఖరీదు చేసి మేము వీళ్ళకి స్టాల్ లెక్క అమ్ము చేస్తాం అన్నమాట. ఇవి వచ్చేసి కలంకారీ, పోచంపల్లి, నారాయణపేట, గద్వాల, టవల్స్, లుంగీలు ఇవన్నీ మాకు దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ చేనేతకు సంబంధించి మొత్తం చేనేత. దీనివల్ల ఏంటంటే స్కిన్ ఎలర్జీ లేకుండా 100% ప్యూర్ కాటన్ కాబట్టి కెమికల్ లేకుండా ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా కూడా స్కిన్కి మంచిది. మీకు అసలు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్ ఇది. మీరు ఎలా తెలుసుకోగలిగారు? మాకు గవర్నమెంట్ నుంచే వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళ ద్వారా నుంచే మేము పెడతాం. ట్రాన్స్పోర్ట్, మీకు ఫుడ్ అంతా గవర్నమెంటే భరిస్తుంది. మీరు స్టాల్లకు ఏం చెల్లించేది ఏమన్నా ఉంటుందా? ప్రస్తుతానికి అయితే ఈ స్టాల్ అయితే ఏమీ లేదండి. అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా? అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు.
అన్నీ అంటే ఏముండదు మేడం, ట్రాన్స్పోర్ట్ అంటే ఇది అందులోనే ఏమండి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ మా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మేము శాలరీ ఎట్లుందండి ప్రజాదరణ, ఎలా స్పందన? పర్వాలేదు, బాగానే ఉన్నది. వస్తున్నారు ఈవినింగ్ నుంచి బాగా మూవ్మెంట్, పొద్దున పూట కాబట్టి కొద్దిగా తక్కువ ఉంటారు, నైట్ వరకు పికప్ అందుకుంటారు. స్టాల్ నెంబర్ 14 దగ్గర ఉన్నామండి. ఇక్కడ మనం ఏదైతే తినుబండారాలు చిప్స్ దగ్గర నుంచి మొదలుకుంటే మన ఇంట్లో చేసినటువంటి ఆ లడ్డూలు కావచ్చు, ఇక్కడ అనేక రకాలైనటువంటి ఆ తినడానికి పదార్థాలన్నీ దొరుకుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళు కేవలం ఇంట్లో చేసినటువంటి వస్తువులే అండి. స్టాల్ నెంబర్ 22 దగ్గర ఉన్నామండి. వీళ్ళు తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం నుంచి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం మనం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పోచంపల్లి మేడం. పోచంపల్లి. ఇక్కడ మీరు ఏమేమి ఏర్పాటు చేసిరు అసలు? బొట్టు బిళ్ళలు, గాజులు, రిబ్బన్లు, గోర్ల పెంట్లు, పినీసులు, దిష్టి పూసలు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారో? ఇదేనా మీ వృత్తి ఏంటి అసలు? నా వృత్తే ఇది మేడం, కుల వృత్తి ఇదే. ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? సిటీ నుంచి తీసుకొస్తాం, హైదరాబాద్ నుంచి, బేగం బజార్ నుంచి చేస్తాము, ఊర్లో అమ్ముతాము. ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసి ఇక్కడ కూడా మనం పూసల సంఘం ఎందుకు, మన పూసల్లో ఎందుకు లొంగి ఉండాలా, బైక్ వెళ్ళాలని ఇక్కడికి వచ్చినాం మేడం. ఏంటండి అసలు మీ కుల వృత్తి యొక్క మీ ప్రాముఖ్యత ఏంటి? మా ప్రాముఖ్యత మొత్తం రాజస్థాన్ వాళ్ళు వచ్చి ప్రతి ఊర్లో షాప్ వేస్తారు. షాప్ వేసి ఇప్పుడు వాళ్ళు ఇచ్చే రేట్కే మేము ఇచ్చినా కూడా మా దగ్గర తీసుకోవట్లేదు, ఎందుకంటే షాప్ అది మేము అమ్మడం. మీరు అమ్ముతారు కదా చేతితోటి, ఇట్లా తిరిగి అమ్మితే వాల్యూ తక్కువ అయిపోతుంది. మేము కూడా, మాకు కూడా స్టాల్స్ కావాలి, మాకు కూడా షాప్స్ కావాలి. షాప్స్ అయితే గవర్నమెంట్ నుంచి లోన్స్ వచ్చినాయి అనుకో, మేము కూడా షాప్స్ పెడతాం. షాప్స్ పెట్టి మేము పట్టేసుకుంటాం. అంత కెపాసిటీ ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చినాం మేడం. అంటే ఇప్పుడు ప్రభుత్వం మీకు సాయం చేస్తుందండి ఈ విషయంలో? సహాయం చేయాలి, చెయ్యాలి. ఇప్పుడు మీరు ఇక్కడ స్టాల్ పెట్టిరు కదండి? పెట్టినాం మేడం, మేము ఎన్నడూ పెట్టలే. ఇప్పుడు ఈ ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు పెట్టలే. 33 జిల్లాలకు వెళ్ళి మేము 2 స్టాల్లో వచ్చినాయి. ఊరుకు తిరిగి అమ్ముతాం. మేము తిరిగి అమ్మకుండా మాకు ఒక స్టాల్ ఏర్పాటు చేస్తే, ఒక ఇక్కడ ఈ స్టాల్ మీద ఇంత బిజినెస్ అవుతుంది అన్నట్టు తెలుస్తుంది. ఊరికి తిరిగితే మాకు వాల్యూ ఉంటలేదు, అది మా బాధ. ప్రభుత్వం మీకు సాయం చేయాలని మీరు కోరుకుంటున్నారు? అవును మేడం. ఇక్కడ కూడా కుమ్మరి చేతి వృత్తుల అమ్మకం ప్రదర్శన జరుగుతుందండి. మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే బొమ్మలు కావచ్చు, మన బోనాల కుండలు కావచ్చు, ప్రమిదలు కావచ్చు, వంట పాత్రలు కావచ్చు, అనేక రకాలైనటువంటి వీళ్ళు చేతి వృత్తులు, వీళ్ళు తయారు చేసి కస్టమైజ్ చేసినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా ఇక్కడ మనం వీళ్ళు అమ్మకందారులు ఉన్నారు. వీళ్ళని అడిగి అసలు పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, నా పేరు కుమ్మరి యాదయ్య. అంటే మీరు ఇక్కడ పెట్టుకోవడానికి మీకు ఎలా తెలిసింది, అసలు ఎవరు చెప్పారు? మాకు బీసీ కార్పొరేషన్ వాళ్ళు చెప్తున్నారు మేడం. ఇది ఎవరైతే అరేంజ్ చేశారో ఈ సార్ మాకు ఇంటిమేషన్ చేస్తున్నారు. మీరు తయారు చేసినటువంటి చేతివృత్తుల వస్తువులు మీరు ఇక్కడ 10 మంది చెప్పారు. మేము తీసుకొచ్చాము. మేము పొటంచెరు, సంగారెడ్డి డిస్టిక్ పొటంచెరుకలు తీసుకొచ్చాము. అంటే ఇవి మీరు సొంతంగా తయారు చేసినవేనా? తయారు చేసినాం మేడం. ఇవన్నీ మా ఇంట్లో మా పిల్లలు తయారు చేస్తారు. ఇవన్నీ ఇవి మేము తయారు చేస్తాము. అంటే కలర్స్ అన్ని ఎట్లా కస్టమైజ్ చేస్తారు? అంటే అన్ని కలర్స్ మేము బ్రష్ తోటి చేస్తాం. అన్ని కలర్స్ వేసేసి అవన్నీ కుందన్స్ అవన్నీ అరేంజ్ చేస్తాం. అంటే మనిషికి పైసలు పెట్టినా కూడా ఇంట్లో పెట్టుకునే వస్తువు మంచిగా ఉండాలి. అదే వంట పాత్రలు కూడా ఏంటంటే ఇవి ఒక మట్టి పాత్ర అంటే ఏమంటారు, సింపుల్గా తీసేస్తారు మట్టిది అని. కానీ దీంట్లో ఎంత శక్తి ఉంది అనేటువంటిది మట్టిది చాలా మందికి తెలియదు ఇప్పటి వాళ్ళకి. అదే పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది. ఇది మట్టి పాత్రలో ఒక 100కి 80%, 87% మినరల్స్ వస్తున్నాయి దీంట్లో. అదే అల్యూమినియంలో వచ్చేస్తే 13% వస్తున్నాయి. అంటే దానికి దీనికి అది ఒకప్పుడు తిన్న వాళ్ళు 80-90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికిండ్రు. ఇప్పుడు మాత్రం 50-60 ఏళ్ళకే మనుషులు ఇదవుతున్నారు. ఇందులో మట్టి దాంట్లో తినమని మేము చెప్తున్నాం. మట్టి దాంట్లో కూడా మేము తయారు చేస్తున్నాం కాబట్టి తక్కువ రేట్లకి ఇస్తున్నాం. ఎంత ఉన్నాయి బాబాయ్ అసలు ఈ రేట్లు ఎంత అవుతారు? 350 మేడం. ఇది అమెజాన్లోకి వెళ్తే 600-700 ఇస్తున్నారు. ఇక్కడ మీరు 350, 250 అట్లా సైజులను బట్టి 550 అట్లా ఇస్తున్నాం. మీరు మట్టి తెచ్చి తొక్కి చేస్తున్నటువంటివి ఇవన్నీ మట్టి తొక్కి తీసుకొచ్చేసి మట్టి చేస్తాము. మట్టిలో కూడా ఏంటంటే మట్టి ఒక మెడిసిన్ లాంటిది మేడం. మట్టి అంటే ఏదో మనం సింపుల్గా ఏదో భూమి మీద మట్టి అనుకుంటాం. దీంట్లో ప్రతి ఆకులు, ప్రతి గడ్డి, ప్రతి చెత్త ఏదైతే వర్షంలో కొట్టుకొస్తుందో అది మొత్తం చెరువులో చేరుతుంది. ఆ ఒండులో కలిసిపోయిన తర్వాత అది ఒక మెడిసిన్గా తయారవుతుంది మట్టి. అటువంటి మట్టి మాత్రం కుండలకు వాడతాం మేము. ఏది ఎక్కడ పడితే అక్కడ ఉష్క మట్టి రాత్రి ఆ మట్టి వాడడం. కుండలకు సంబంధించిన మట్టి కొద్దిగా స్పెషల్గా మాకు గుర్తిస్తాం. ఆ మట్టిని కుండలకు సంబంధించింది వస్తుందా లేదా, అది గాలికి కూడా కిరాకు రావద్దు, వేడిలో కూడా కిరాకు రావద్దు. ఇవి మట్టి తేడా ఉన్నా కూడా దీనిలో ఏమవుతుందంటే బట్టిలో పేలిపోతుంది కుండ. అట్లాంటివన్నీ టెస్ట్ చేసుకొని మేము దాని గురించి చూస్తాం. ఎందుకంటే మా పెద్దలు మాకు అటువంటి టెక్నిక్ నేర్పారు. దాని విధానంలో మేము ఇప్పుడు చేస్తూ ఉన్నాము. ప్రజలకు అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనేటువంటిది మా కోరిక. జనాలు ఎట్లా వస్తున్నారు బాబాయ్ రోజు? వస్తున్నారు. ఇప్పుడు కొద్దిగా పర్లేదు మేడం. ఇప్పుడు జనాలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కొద్దిగా వస్తున్నారు. జనాలు కూడా మంచిగానే ఆదరణ ఇస్తున్నారు.
ఇంకా కూడా ఆదరిస్తే వాళ్ళ ప్రభుత్వం మీకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసిందా? ప్రభుత్వం కూడా మాకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. మట్టికి కానీ లేకపోతే ఇంకా వేరే మిషన్స్ కానీ లేకపోతే మాకు సాలరీ కానీ లేకపోతే మాకు పగ్ మిల్స్ అంటే మాకు మట్టి దొక్కే మిల్స్ కానీ అలాంటివి కూడా మాకు అన్ని హెల్ప్ చేస్తుంది గవర్నమెంట్. కాబట్టి మాకు గవర్నమెంట్ సాయం కూడా ఉన్నది. ఇంకా కూడా మాకు ఇంకా టెక్నాలజీగా ఇంకా డెవలప్ చేయడానికి కూడా మాకు ఇంకా కొద్దిగా గవర్నమెంట్ ఇంకా కొద్దిగా ప్రోత్సహిస్తే ఇంకా కొద్దిగా దీని టెక్నాలజీ ఇంకా పెద్దగా తీసుకెళ్లాలని మా ఆలోచన ఉంది.